పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామమున వందనాలు. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. ఈ యొక్క శుక్రవారపు ఉపవాస కూడికలో ఇంతవరకు సంతోషంగా నిన్ను స్తుతించుకున్నాం, మహింపరుచుకున్నాం, ఘనపరుచుకున్నాం. నా ప్రభువా, చక్కని ఆరాధన జరిపించుకున్నారు. నీ పాదాలకి వందనములు, స్తోత్రం దేవా. అయా, చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. ఈరోజు నా ప్రభు, నీ బిడ్డలకు ఎటువంటి వాక్యం కావాలో, ఏ వాక్యం ద్వారా వారు బలపరచబడతారో ఆ వాక్యం ద్వారా నీ బిడ్డలు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నిశ్చిత మధ్య కొద్దిసేపు నీకు శిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినమ్రడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాధాన్యమైన అంశం ఏంటయ్యా అని చెప్పానంటే రక్షణ. గమనించండి, మన క్రైస్తవ జీవితంలో ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న ఎదురై ఉంటుంది. ఏంటి అని చెప్పానంటే, మీరు రక్షించబడ్డారా? ఆర్ యు సేవ్డ్? ఖచ్చితంగా ఈ ప్రశ్న వారి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురై ఉంటుంది. అలా అడగగానే మనం ఏం జవాబు చెప్తామని చెప్పారంటే, ఆదివారం మందిరానికి వెళ్తామండి, మేము ఖచ్చితంగా వెళ్తాం. రాత్రిపూట కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి, ఇంకా దేవునికి కానుకూడ ఇస్తామండి, పోయిన నెల మొదటి ఆదివారం భోజనాలు పెట్టింది మేమేనండి అని చెప్పని ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. అవన్నీ కాదు, మీరు రక్షించబడ్డారా అని చెప్పి మళ్ళీ అడిగామనుకోండి, మన కేసు కొంచెం చిరాగ్గా చూస్తారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పా కదా, మందిరానికి వెళ్తున్నా అని చెప్పని. మరి రక్షణ అంటే ఏంటి ప్రశ్న. గమనించండి, ఒక వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించబట్టాన్ని రక్షించబట్టం అంటారు, రక్షణ అని చెప్పని అంటాం. ఎవరైతే ఆ వ్యక్తిని ప్రమాదం నుంచి తప్పిస్తారో వారిని ఏమంటామండి? రక్షకుడు అని చెప్పని అంటామండి. ఇప్పుడు రక్షక భటులు కనిపిస్తారు మనకి. అలా ఎవరైతే ప్రమాదం నుంచి మనల్ని తప్పిస్తారో వారిని ఏమంటాము? రక్షకుడు అని చెప్పని పిలుస్తామండి. గమనించాలి, ఆనాడు ఆదాము ఏదైనా తోటలో ఆజ్ఞాతి క్రమం వల్ల మానవ సమాజాన్ని అంతటిని కూడా ప్రమాదంలోకి నెట్టాడు. ఆజ్ఞాతి క్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆనాడు ఆదాము చేసిన పాపం వల్ల మరణం అనే ప్రమాదంలోకి మానవ సమాజం అంతా కూడా వెళ్ళిపోయిందండి. మన ప్రభువును రక్షకుడు తన ప్రాణము ఒడ్డి, మన ప్రాణాలకు బదులుగా ఆయన ప్రాణం ఒడ్డి ఆ యొక్క మరణం అనే ప్రమాదం నుంచి మనందరినీ కూడా తప్పించాడు. కాబట్టి ఆయనను రక్షకుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ప్రజలను వారి పాపముల నుంచి రక్షిస్తాడు కాబట్టి ఆయనకు
యేసు అను పేరు పెడతావు అని చెప్పి యేసేపుకు దూత ప్రత్యక్షమై చెప్పిన మాట. యేసు అన్న మాటకి రక్షకుడు అని అర్థము, అలాగే క్రీస్తు అన్న మాటకి అభిషక్తుడు అని అర్థం అండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్న ఒక వ్యక్తి యేసు ప్రభువు నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చి మరణించాడని, మరణించినటువంటి ఆయనను దేవుడు మృతుల్లో నుంచి లేపాడని చెప్పి నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే అప్పుడు నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇంకేమీ చేయాల్సిన పనిలే. రక్షణలో ప్రాముఖ్యమైన విషయం ఏంటని చెప్పానంటే విశ్వాసము అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందండి. విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. రోమా 10:10 ఇలా ఉంటుంది. రోమా 10:10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. నువ్వు విశ్వాసం ఉంచాలి మొట్టమొదటిగా. నీలో విశ్వాసము లేకపోతే రక్షణ అనే మాట ఎక్కడిది? ఇంకా రక్షణ అనే మాటే లేదు. ఇంకా నీతిమంతులు నిత్య జీవమునకు వెళ్తారు. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇది రక్షణ అంటే. చాలామంది ఈ రక్షణని బాప్తిస్మము అని కూడా అంటూ ఉంటారండి. మరి రెండు ఒకటేనా అని చెప్పానంటే రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. రెండు కూడా వేరువేరండి. చాలామంది రెండింటినీ ఒకటే అని చెప్పని కలిపేస్తూ ఉంటారు. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. మరి బాప్తిస్మం అంటే ఏంటి? మళ్ళా ప్రశ్న. బాప్తిస్మం అని చెప్పానంటే గమనించండి, ఏదైతే నీ హృదయంలో విశ్వసిస్తావో నీలో ఏ మార్పు అయితే కలుగుతుందో, ఏ మార్పు? యేసు ప్రభువు నా పాపాల కోసం ఇలా కొనుక్కొచ్చి మరణించాడని చెప్పి నువ్వేదైతే నమ్ముతావో నీ అంతరంగంలో, నమ్మినటువంటి నీవు బహిరంగంగా ఒప్పుకోవటమే ఈ యొక్క బాప్తిస్మంలో జరిగేటువంటి కార్యక్రమం అండి. అంతరంగంలో నీలో కలిగిన మార్పు నువ్వు బహిరంగంగా ఒప్పుకోవటమే. నేను యేసు ప్రభువుకు చెందిన వాడను అని చెప్పని బహిరంగంగా ఒప్పుకోవటమే బాప్తిస్మము. యేసు ప్రభువు నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడని చెప్పని, ఆయన కాచిన రక్తంలో నా పాపాలు కడుక్కుంటాను అని చెప్పని చెప్పటమే ఈ బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటండి? ఆనాడు క్రొత్త నిబంధన గ్రీకులో రాశారు. అప్పుడు గ్రీకులు కదా బాప్తిజం, దాన్ని గ్రీకులో బాప్టైజో అని చెప్పనేవాళ్ళు. బాప్టైజో అని చెప్పానంటే ముంచటము, పాతి పెట్టబట్టము, లేకుంటే కప్పేయటము, ఇలా రకరకాల మాటలతోటి చెప్పేవాళ్ళు. దాన్ని తెలుగులో అనువదించినప్పుడు బాప్తిస్మము అని చెప్పని అనువదించారు. అసలు ఈ బాప్తిస్మం అసలు మొట్టమొదటి అసలు ఎవరు మొదలు పెట్టారు, అసలుకి ఎలా వచ్చింది ఈ కార్యక్రమం అని చెప్పి చూస్తే మనకి కొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చి యోహాను మనకు కనిపిస్తాడు. మొట్టమొదటిగా ఆయన గారే ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టారు. ఎవరండి యోహాను గారు? ఆయన పేరు యోహాను యాక్చువల్లీ, కానీ ఆయన పని ఏంటంటే బాప్తిస్మాలు ఇవ్వటమే. యేసు ప్రభు కంటే 6 నెలలు ముందుగా వచ్చాడు. యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దవాడు. ప్రభు యొక్క మార్గములను సరళం చేయడానికి ముందుగా వచ్చాడు యోహాను గారు. ఆయన గురించి ఇలా వ్రాయబడి ఉంది. ఎలా వ్రాయబడి ఉందంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం మత్తయి సువార్త 1, 2 అలాగే 5, 6 కూడా చూద్దామండి. ఆ దినములయందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందురని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 2వ వచనం అమ్మ చదివారా?
అలాగే 5వ వచనం 6వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. ఎక్కడండి బాప్తిస్మం అయింది? యోర్దాను నదిలో. యోర్దాను నదిలో. నది అంటే విస్తారంగా నీళ్లుంటాయి, అంతే కదా? ఎక్కడిచ్చాడు బాప్తిస్మము? నదిలో ఇచ్చాడు, అంటే నీటి బాప్తిస్మము. అలాగే మనకి 3వ అధ్యాయము 23 యోహాను సువార్త 3వ అధ్యాయము 23 వచనం చూస్తే, సలీము దగ్గర ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. అంటే ఈ బాప్తిస్మంలో ఏం చేస్తారండి? నీళ్ళు ఎక్కడైతే విస్తారంగా ఉంటాయో అక్కడ విస్తారంగా నీళ్ళున్న దగ్గర ఆ నీటిలో ముంచి బాప్తిస్మం ఇస్తూ ఉంటారనమాట. ఈ అంటే నీటి బాప్తిస్మం అనమాట. బైబిల్లో నీటి బాప్తిస్మం ఉంది కానీ జ్ఞాన బాప్తిస్మం లేదు, ఏమండి? అలాగే చిలకరింప బాప్తిస్మం లేదు, జెండా బాప్తిస్మం కూడా లేదు. ఉంది, అది కూడా. ఒక జెండా పెడతారు ఇట్లా, ఆ జెండా కిందగా పోతే బాప్తిస్మం అయిపోయినట్టే. చిలకరింప బాప్తిస్మం కూడా ఉందండి. కొన్ని సంఘాల్లో చిలకరింప బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. చిన్నప్పుడే దాన్ని జ్ఞాన బాప్తిస్మం అని కూడా చెప్తా ఉంటారు. అసలు బాప్తిస్మం అంటే చెప్పాను కదా ఇప్పుడే, రక్షణ అని చెప్పేసి. రక్షణ అనేది అనుభవంలోకి వస్తేనే బాప్తిస్మం. ఆ పుట్టిన పిల్లవాడికి పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి ఇంకేం తెలియదు కదా. అప్పుడు నువ్వు బాప్తిస్మం ఇవ్వటం వల్ల ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. యేసు ప్రభువు నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చి మరణించాడని చెప్పి నువ్వు నమ్మాలి. అలా నమ్మి పాప క్షమాపణ కోసం నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. అదే ఉందా? పేతురు గారు ఏమంటారు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి అని చెప్పాడు. పుట్టిన బిడ్డకి ఏది పాపం ఏది పుణ్యం తెలియదు. అటువంటప్పుడు ఆ బాప్తిస్మం తీసుకుంటే ఉపయోగం ఏంటి చెప్పండి? ఉపయోగం లేదు. కాబట్టి బైబిల్లో ఆ చిలకరింప బాప్తిస్మం కానీ జెండా బాప్తిస్మం అనే మాట లేనే లేదండి. నీళ్లు ఎక్కడైతే విస్తారంగా ఉంటాయో అదిగో అక్కడ యోహాను గారు బాప్తిస్మాలు ఇస్తా ఉన్నాడు. అయితే మరొక ప్రశ్న, అలా నీటిలో ముంచటం వల్ల ఏంటి ఉపయోగం? ఆ నీటిలో ఆ విధంగా ముంచటం వల్ల అందులో దాగి ఉన్న ఉద్దేశం ఏంటి? ఎందుకని ఆ ప్రక్రియ పెట్టారు? ఏమండి, రక్షణ అంటే ఏంటి చెప్పుకున్నాం, బాప్తిజం అంటే ఏంటి చెప్పుకున్నాం, బాప్తిజం ఎలా అయ్యాలో చెప్పుకున్నాం. అలాగే నీటిలో ఎందుకు ముంచాలి, ఎందుకని చిలకరింప చేయకూడదు, ఆ నీటిలో ముంచడం వల్ల ఉపయోగం ఏంటి, అందులో దాగి ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఈరోజు మన వాక్యాంశం అదేనండి, నీటి బాప్తిస్మలోని ఉద్దేశం ఏంటి? మొట్టమొదటిగా రోమా పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. అదండి మొట్టమొదటిగా ఏంటని చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఏ విధంగా పాతి పెట్టబడ్డాడో, ఏమండి, మరణించిన ఆయన ఎలా పాతి పెడతారండి? ఏమ్మా, ఎలా పాతి పెడతారు? కూర్చోబెట్టా మా ఇలా పడుకోబెట్టే కదా, అంతేగా. నిలబెట్టి కాదు. ఎలా? పండుకోబెట్టి. నిలబెట్టి కాదు, కూర్చోబెట్టి కాదు, పండుకోబెట్టే. యేసు ప్రభు మరణించిన తర్వాత ఏ విధంగా
పాతి పెట్టబడ్డాడో, ఇదిగో ఈ బాప్తిస్మంలో ఆ విధంగా నువ్వు పాతి పెట్టబడే అనుభవంలోకి రావాలండి. అంటే నువ్వు నిజంగా పాతి పెట్టబట్టం కాదు కానీ ఆ సాదృశ్యంగా ఆ నీటిలో నిన్ను అలా ముంచుతారు, కూర్చోబెట్టరు. అలా ఎలా అయితే చనిపోయేటప్పుడు పడుకోబెడతారో అదిగో అటువంటి అనుభవంలోకి నిన్ను తీసుకొస్తారు. ఎందుకనండి అని అంటే దానికి సమాధానం కిందనే ఉంది. అదే 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏ విధంగా అయితే పాతి పెట్టబడ్డ ప్రభువు ఏ విధంగా అయితే తిరిగి 3వ దినమున తిరిగి పునరుత్థానుడయ్యాడో, ఆయన పైన విశ్వాసం ఉంచి నువ్వు తీసుకునే బాప్తిస్మం ద్వారా నువ్వు కూడా అదే విధంగా ఆయన 2వ రాకడలో ఆ విధంగా నువ్వు కూడా పునరుత్థానుడవుతావు. నువ్వు కూడా ఆ విధంగా జీవం పొందుకుని లెగుస్తావు అన్న ఉద్దేశం ఈ బాప్తిస్మంలో ఇమిడి ఉందమ్మా. అంటే ఈ బాప్తిస్మం ద్వారా ఆయన యొక్క మరణంలోను పునరుత్థానంలో నువ్వు పాలిభాగస్తుడు అవుతున్నావు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నీటి బాప్తిస్మంలో ఇంత గొప్ప ఉద్దేశం దాగి ఉంది. ఇంకా చూస్తే ఇంకా ముందుకెళ్తే రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, రోమా 6:4 చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మంచి వాక్యం అండి. నూతన జీవం పొందుకున్న వారమై, అదిగో అలా ఆ విధంగా నీటిలో పాతి పెట్టినప్పుడు, నీటిలో ఆ విధంగా నిన్ను ముంచివేసినప్పుడు నీ యొక్క పాత జీవితము, నీ పాత అలవాట్లు, నీ పాత ఆచారాలు, నీ పాత సాంప్రదాయాలు, నీ ఇహలోక మర్యాదలు అన్నీ కూడా ఆ నీటిలో సమాధి చేయబడాలి. ఆ నీటిలో సమాధి చేయబడి తిరిగి ఒక నూతన వ్యక్తిగా నువ్వు లేపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నూతన వ్యక్తిగా నువ్వు ఆ నీటిలోంచి నువ్వు లేపబడాలి. ఒక్కసారి నువ్వు ఆ నీటిలోంచి లేపబడిన తర్వాత నీలో ఇంకా ఆ పాత జీవితం కనిపించకూడదు. ఆ పాత పోకడలు, ఆ పాత అలవాట్లు, ఆ పాత సాంప్రదాయాలు, ఆ పాత వాసనలు నీలో కనిపించకూడదు. నూతన జీవం పొందుకోవడానికి మనము ఆ బాప్తిస్మంలో మనము ఆ నీటిలో ముంచేటువంటి ప్రక్రియ జరుగుతుందండి. ఇంకా చక్కని శ్రేష్టమైన ఆత్మీయ అర్థం అందులో దాగి ఉందండి. అదేంటని చెప్పానంటే, నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడింది. కీర్తనలో 119లో దావీదు గారు అంటారు, 119:50లో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉంది. మనం పాట పాడుతాం కదా, ఏం పాట? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన వాక్యము ఒక వ్యక్తిని బ్రతికిస్తుందండి. దేవుని యొక్క వాక్యము బండ వంటి హృదయాల్ని బత్తలు చేస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా అందు వాక్యంలో. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తికి నూతన జీవాన్ని ఇస్తుందండి. అదిగో ఈ నూతన జీవం మనం పొందుకోవాలని చెప్పారంటే నీటికి ఆ యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఈ నీటి బాప్తిస్మం నీకు తప్పకుండా అవసరం అండి. అదిగో ఆ వాక్యానికి సాదృశ్యంగా ఈ నీటిని వాడి బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. ఎందుకయ్యా నీటి బాప్తిస్మం ఇస్తారని చెప్పండి. ఇదిగో ఇందుకు నీటి బాప్తిస్మం ఇస్తారు. 4 అంశాలు చెప్పుకున్నామండి. జాగ్రత్తగా రాసుకుంటే మీకు ఉపయోగపడుతుంది ఎప్పుడన్నా చెప్పడానికి. ఎందుకు నీటి బాప్తిస్మం అవసరం, ఇదిగో ఇందుకు నీటి బాప్తిస్మం అవసరం. అయితే మరొక ప్రశ్న, ఆ బాప్తిస్మం పొందకుండా మనం రక్షణ పొందుకోలేమా? మంచి పనులు చేస్తే, ధర్మకార్యాలు చేస్తే, నీతి కార్యాలు చేస్తే
ప్రతి వారం వారం మందిరానికి వెళ్తా దేవుని కానుకలు ఇస్తే రక్షణ పొందుకోలేమా? ఖచ్చితంగా నీటి బాప్తిసం పొందుకోవాల్సిందేనా? అలా పొందుకోకపోతే రక్షణ పొందుకోలేమా? ఖచ్చితంగా కాదు. నో, ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందుకోలేవు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3:5. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తామని వస్తారు. హల్లెలూయా. నీటి మూలముగా ఆత్మ మూలంగా ఒక వ్యక్తి జన్మించాలి. నీరు అని చెప్పారంటే దేవుని యొక్క వాక్యానికి చెప్పుకున్నాం ఇప్పుడే. అంటే దేవుని యొక్క వాక్యం నువ్వు వినాలి. దేవుని యొక్క వాక్యం పైన నువ్వు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు నా రక్షకుడు, ఆయన నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడని చెప్పి నువ్వు నమ్మాలి. విశ్వాసం ఉంచి ఆ నీటి బాప్తిసం తీసుకోవాలి. అలాగే ఆత్మ మూలంగా అని చెప్పానంటే నీకు ఆ నూతన జీవనం పొందుకోవాలని చెప్పానంటే, క్రీస్తులో నువ్వు ఐక్యం కావాలని చెప్పంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేనిది అది సాధ్యం కాదు. కాబట్టే నీటి మూలంగా ఆత్మ మూలంగా ఖచ్చితంగా జన్మించాలి. ఆ విధంగా జన్మించకపోతే నీకు దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత లేదు. బైబిల్లో కొర్నేలు అని చెప్పిన ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఒక శతాధిపతిగా ఉన్నాడు. అతని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉందమ్మా. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలండి. జాగ్రత్తగా నా వైపు చూడండి. దేవుని పట్ల భయం కలిగిన వాడు, దేవుని పట్ల భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, ప్రజలకి బహుధర్మం చేయవాడు, విశేషమైన సేవ. ఏమండి, ఇటువంటి మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. ఇంకా అతను నీతిమంతుడుగా అందరి చేత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. మంచివాడండి ఆయన అనేటువంటి సాక్ష్యం కూడా పొందుకున్నాడు. ఇదిగో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా సరే అతనికి రక్షణ లేదు. దూత ఒకనాడు ప్రత్యక్షమై ఇలా అంటది. 10వ అధ్యాయం 4వ వచనంలో 14 అమ్మ. తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలండి. అయా కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ మంచి పనులు, నీ ధర్మకార్యాలు, నీ నీతి అంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడయా. బ్రహ్మాండం, సూపర్. కానీ అవి సరిపోవు, నీకు రక్షణ లేదు. కాబట్టి నువ్వేం చేయాలని చెప్పానంటే, ఇప్పుడు ఇగో పక్కనే ఒక యొప్పే అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో పేతురు అని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పిలిపించిపోయి ఏం చేస్తాడు పేతురు వచ్చి? ఏం చేస్తాడని చెప్పానంటే 11వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అపోస్తల కార్యం 11:14 చూస్తే, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు నీతో చెప్పునని. అదండి, పేతురు వచ్చి ఏం చేస్తాడండి? నీవును నీ ఇంటి వారును ఏ మాటల వల్ల రక్షణ పొందుదురో. ఏ మాటలు? ఏ మాటలండి? సినిమా మాటలా? ఏమండి, సీరియల్స్ మాటలా? ఏ మాటలండి?
ఏ మాటల వల్ల ఆ రోజు సమరయ స్త్రీ రక్షించబడిందో, ఏ మాటలు విని లూదియా యొక్క హృదయము రక్షించబడిందో, హృదయము తెరవబడింది లూదియా యొక్క హృదయము. ఏ మాటలు విని చెరసాల నాయకుడు రక్షించబడ్డాడో, అదిగో ఆ మాటలండి. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగు అని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉందండి. అదిగో ఏ మాటల వలన విని రక్షణ పొందుదరో ఆ మాటలు చెప్తాడయ్యా. పేతురు నీ వద్దకు వచ్చి ఆయన పిలిపించిపోయి అన్నప్పుడు కొర్నేలి పేతురుని పిలిపిస్తాడు. పేతురు కొర్నేలి ఇంటికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు చాలండి. దేవుడు పక్షపాతి కాడు. నువ్వు యూదుడువా, గలిలయుడువా, నువ్వు అన్యుడువా, నీది ఏ కులం, నీది పెద్ద కులమా, నీది చిన్న కులమా, నువ్వు అదే లేకపోతే నువ్వు ఏదో ఏమండి, అవన్నీ కూడా దేవుడికి అవసరమే లేదు. ప్రతి జనములోనూ యథార్థంగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. నువ్వు దేవుని పట్ల యథార్థంగా జీవిస్తున్నామా లేదా? నువ్వు దేవుని పట్ల యథార్థంగా జీవిస్తావు అంటే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఇదిగో ఇక 10వ అధ్యాయం ఇవన్నీ కూడా ఆయన చెప్పిన మాటలేనండి. ఆ విధంగా పేతురు గారు ఆ మాటలు ప్రకటించిన తర్వాత అప్పుడు ఏమైందని చెప్పానంటే 10వ అధ్యాయము 44వ వచనం చూస్తే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుండగా వారు వినిరి. అందుకు పేతురు, మన వలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామముందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించనండి. ఆ విధంగా ఆనాడు పేతురు ఆ కొర్నేలి కుటుంబీకులతో మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ అక్కడున్న అందరిపైకి దిగి వచ్చిందటండి. అందరూ ఆశ్చర్యపోయారటండి. అటు పిమ్మట పేతురు అందరికి కూడా వరుసగా బాప్తిసం ఇస్తా పోయాడు. గమనించాలి, కొర్నేలి వంటి భక్తిపరుడు, నీతిపరుడు, ప్రార్థనాపరుడు ఏమండి, ఆయనకే నీటి బాప్తిసం అవసరమైందని చెప్పానంటే నీటి బాప్తిసం ఖచ్చితంగా తీసుకోవాలా లేదా గమనించాలండి. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? ఏమండి, ఎదిరింటున్నా లేకపోతే ఒక సినిమా యాక్టర్నా? చాలామంది ఫోన్ ఓపెన్ చేయగానే ఒక సినిమా యాక్టర్ బొమ్మ వచ్చేస్తుంది, లేకుంటే కొంతమంది ఫోన్ ఓపెన్ చేస్తే ఒక క్రికెటర్ బొమ్మ వచ్చేస్తుంది. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి మనం? ఏమండి, వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తన అడుగు జాడలందు మనం నడుచుకునేలాగా మనకి మాదిరి ఉంచిపోయిన మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడల్లో మనం నడుచులాగున ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆయన మనకి మాదిరి. ఆయనలో ఎటువంటి పాపం లేకపోయినా సరే గమనించాలండి, ఆయన దేవుడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఆయన ఎంచుకోలేదు. కానీ ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఎటువంటి పాపం లేదు, కానీ ఆయన నీతి యావత్తు నెరవేరులాగా బాప్తిసం తీసుకున్నాడండి. ఆయన మనకి మాదిరి కదా. ఆ రోజు ఆయన ఆ విధంగా వెళ్తూ ఉంటే యోహాను గారు అంటాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13,
14-15 మాటలు చూస్తే, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినే ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా? అయ్యా, నేనెక్కడా, నువ్వెక్కడా? నేనే నీ వద్ద బాప్తిసం పొందాలే, నువ్వు నా దగ్గరకు వస్తున్నావా అని చెప్పని యోహాను గారంటే, అప్పుడు ప్రభు అంటాడు, యేసు, ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చును. కనుక అతడు అలాగూ కానిచ్చును. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఖచ్చితంగా ఈ నీటి బాప్తిసం తీసుకోవాలండి. ఆ విధంగా నీటి బాప్తిసం తీసుకోకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి అర్హత లేదు. చివరిగా వాక్యం ముగించేటువంటి ముందు, ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనలో చాలామంది బాప్తిసం పొందుకున్న తర్వాత తిరిగి మళ్ళా పాత జీవితం జీవించేటువంటి వర్గం ఒక వర్గం అయితే, మరి కొంతమంది రకరకాల అనుమానాలతోటి, రకరకాల అపోహలతోటి, ఇంకేవో ఆలోచనలతోటి ఆదివారం మందిరానికి వస్తారు, కానీ బాప్తిసం తీసుకునే వర్గం మరొక వర్గం అండి. కొంతమంది అనుకుంటారు బాప్తిసం పొందితే గ్రీన్ కార్డు వచ్చినట్టు భావిస్తూ ఉంటారు. ఎక్కడికి? పరలోకానికి. కానే కాదండి, అది కానే కాదు. వాక్యం సెలవిస్తా ఉంది, అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. ఇంకా ప్రకటనలో ఒక మాట ఉంది, ఇంకా ప్రకటన గ్రంథంలో ఏముందని చెప్పానంటే 16వ అధ్యాయం 16వ వచనంలో 16:16లో, ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఆయన దొంగ వలె వస్తా అన్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి. మధ్యరాత్రి రావచ్చు, అంటే మధ్యాహ్నం పూట రావచ్చు, మనం అందరం బయటకు వెళ్తే ఎప్పుడే రావచ్చు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి రక్షణ వస్త్రము ఏం చేయాలట? జాగ్రత్తగా కాపాడుకున్నవాడు ధన్యుడు. పొందుకున్న రక్షణ వస్త్రం జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నారండి. తిరిగి మళ్ళా పాత జీవితమే, తిరిగి మళ్ళా పాత అలవాట్లే, ఆ పాత ఆచారాలు, పాత వ్యవహారాలు. చాలా విచారకరం అండి. వారి గురించి పేతురు గారు ఎంతో దుఃఖపడి ఈ విధంగా రాస్తా ఉన్నాడు. పేతురు రాసిన పత్రికల 2వ అధ్యాయము 2 పీటర్ 2nd చాప్టర్ 20 వర్స్. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములు తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అమ్మా, రక్షణ పొందుకుంటున్నావు, తిరిగి మళ్ళా పాత జీవితం వైపుకి వెళ్తే, తిరిగి మళ్ళా నీ గత జీవితం వైపుకి వెళ్తే నీ మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఇంకా చెడ్డదగును. భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కుక్క తిరిగి తన వాంతికి దొర్లినట్టు అని ఉంటుంది వాక్యంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ రక్షణ వస్త్రం కాపాడుకోవాలండి, గమనించాలి. కాబట్టి ఎవరైతే ఈ రక్షణ పొందుకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళా ఆ పాత జీవితానికి మళ్ళితే ఖచ్చితంగా నీకు తీర్పు ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు తీర్పు ఎదుర్కోవాల్సిందే. బైబిల్లో గారడివాడైన సీమోను ఉన్నాడు. ఆనాటి కాలంలో ఫిలిప్పు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తా, అందరికీ బాప్తిజం ఇస్తూ ఉంటే, అద్భుతాలు చేస్తూ ఉంటే, ఈ గారడివాడైన సీమోను చూసి ఆశ్చర్యపోయి, అరే ఇదేదో బాగుంది అని చెప్పని ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కొంతకాలమైన తర్వాత పేతురు యోహానాడికి వస్తారు. పేతురు యోహానాడికి వచ్చిన తర్వాత వారు చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉంటుంది. అది చూసి వీడికి ఆశ పుట్టింది.
అరే ఇదేదో బాగుంది అని చెప్పేసి కొద్ది డబ్బులు తీసుకుని ఆయనకి ఇచ్చి నాకు కూడా ఆ వరం నాకు ఇస్తావా అని చెప్పని పేతురు యోహాను దగ్గరికి పోయి డబ్బు పెడతా ఉన్నాడండి. అంటే వాడి ఉద్దేశం ఏంటని చెప్పానంటే వాడి యొక్క స్వార్థం కోసం ఆ విధంగా ఇంకా గొప్ప గొప్ప అద్భుతాలు చేసి ఇంకా డబ్బులు సంపాదించాలని చెప్పని ఆ పరిశుద్ధాత్మ వరం కోరుకుంటున్నాడండి. పరిశుద్ధాత్మ వరం ఎట్లా వస్తుందండి? ఏమండి, మీరు ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందుకుంటారు, ఉచితంగా పొందుకుంటారు. ఏం చేయాలి? పాప క్షమాపణ, అలాగే ఆ తర్వాత బాప్తిస్మం. ఆ విధంగా ఎప్పుడైతే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకున్న అనంతరం బాప్తిసం తీసుకుంటారో అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మీరు పొందుకుంటారు. ఆనాడు పేతురు ఆ గారడి సీమోను ఎలా గద్దించాడని చెప్పానంటే అపోస్తల కార్యము 8వ అధ్యాయము 20 వచనం చూస్తే, అపోస్తల కార్యము 8:20 చూస్తే, అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. అంటే నీ వెండి నీతో కూడా నశించునుగాక అని చెప్పంటే వాడికి పరలోకమా నరకమా? ఏమా పరలోకం నరకమా? వాడు ఖచ్చితంగా నరకమే. నీ వెండి నీతో కూడా నశించునుగాక. కాబట్టి రక్షణ పొందుకున్న తర్వాత మరలా తిరిగి పాత జీవితం వైపుకి వెళ్తే నువ్వు ఖచ్చితంగా తీర్పును ఎదుర్కోవాల్సిందే. అది మరికొంతమంది ఏం చేస్తారని చెప్పానంటే రక్షణ పొందుకోకుండా బాప్టిజం తీసుకోకుండా ఏదో అలా మందిరాలకు వస్తూ ఉంటారు, రోజులు గడిపేస్తూ ఉంటారండి. ఎందుకని చెప్పంటే రక్షణ పొందుకున్నాక పడిపోతానేమో, విశ్వాసంలో వెనక్కి జారిపోతానేమో అన్న భయంతో చాలామంది ముందుకు రారు. ఈ వర్గం మనలో చాలామంది కనిపిస్తూ ఉంటారు. దానికి వాక్యం ఇలా జవాబిస్తూ ఉంది. యూదాపత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ముని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి యుగములకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు ఆయన మనకు తోడుగా ఉండగా ఇంక మనకి భయం ఎందుకు? దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకెందుకు భయము? కాబట్టి రక్షణ పొందుకోవడానికి మీరు వెనకడుగు వేయొద్దు. రెండవదిగా కొంతమంది రక్షణ పొందుకున్నాక నాకు ఇష్టమైన వాటిని వదిలేయాలేమో అని ముందుకు రారు. నాకు రోజు ఒక 90 ఏంది, నాకు నిద్ర పట్టదు సార్ అని ఒకడు అంటాడు. ఇంకొక ఆమె ఏమంటది, నాకు రోజు ఒక గ్లాసు కళ్ళు తాగని నిద్ర పట్టదు సార్ నాకు. ఉన్నారు అటువంటి వాళ్ళు. ఏం కావాలి? రోజు కళ్ళు, ఖచ్చితంగా కళ్ళు కావాలి మరి ఆమెకి. రోజు ఒక గ్లాస్ కళ్ళు తాగాల్సిందట. అలా తాగకపోతే నాకు నిద్ర పట్టదు సార్. బాప్తిసం తీసుకుంటే సినిమాలు చూడటం మరి మానేయాలేమో, మరి సీరియల్స్, మరి ఇవన్నీ మరి మానేయాలి కదా మరి. అందుకని చాలామంది ముందుకు రారు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఎవడు కూడా ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు. ఉంటే వెచ్చగా, లేకపోతే చల్లగా. ఇద్దరు యజమానులు వద్దు నీకు, ఒకడే యజమాని. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తావో అది నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీకు అనేకసార్లు చెప్పాను, జీవ మార్గము, మరణ మార్గము, 2 మార్గాలు నీ ఎదుట ప్రభువు ఉంచాడు. నువ్వు ఏ మార్గం గుండా పోవాలో నీ ఇష్టం. దేవుడు గల్లబడుకుని లాక్కెళ్ళి ఇట్రారా అని చెప్పి మార్గాలు చూపిస్తాడు అంతే. నువ్వు అటు పోవాలంటే పో, నీ ఇష్టం. చక్కగా హాయిగా బ్రహ్మాండంగా ఉంటుంది. పోయి లాస్ట్లో మునుగుతావు లోపల. 2 మార్గాలు దేవుడు మన ముందు ఉంచాడు. రెండవదిగా. మూడవదిగా ఏంటని చెప్పానంటే ఇంకా టైం చాలా ఉంది కదా.
ఈ నెక్స్ట్ ఇయర్ తీసుకుందాంలే, మళ్ళీ తీసుకుందాంలే, ఏముంది, ఇప్పుడే పెద్ద కొంపలు మునిగిపోయింది, ఏముంది అని చెప్పని కొంతమంది దాన్ని వాయిదా వేస్తూ ఉంటారండి. గమనించాలి, చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో నీకే తెలియదు. ఏం కాదు అనుకుంటారు, నిర్లక్ష్యం. బుద్ధిమంతులైన కన్యలు, బుద్ధిహీనులైన కన్యలు పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చేతుల్లో దివిటీలు ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి కూడా ఉన్నాయి. కానీ బుద్ధిమంతులైన కన్యకలేమో చేతిలో దివిటీలు ఉన్నాయి, ఇంకో చేతిలో ఏముంది, నూనె ఉంది. ఈ బుద్ధి లేని కన్యకలేమో దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదు. ఏం కాదులే, చూద్దాం, అయిపోయిన తర్వాత అని చెప్పి అనుకున్నారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఇంకా రావట్లే, అయిపోయింది. రాత్రి 12 అయిపోయింది, 1 అయిపోయింది. అందరూ పడుకుని నిద్రపోతూ ఉన్నారు. ఎవరు అనుకునని గొడవలో ఆ పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని చెప్పి అనగానే ఈ బుద్ధిమంతులైన కన్యకలు తమ నూనె అందులో పోసి తమ దివిటీలు సరి చేసుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు నూనె లేనందువల్ల ఆ దివిటీలు ఆరిపోయినాయి. ఎవరి దివిటీలు వెలుగుచున్నావో పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. వారిని తీసుకుని ఆ పెండ్లి విందుకి లోపలికి తోడుకుని పోయాడు. ఈ బుద్ధి లేని కన్యలు ఇగో ఇక్కడ విడవబడ్డారు. వచ్చి ఆ యొక్క తలుపు కొడతా ఉంటే ఏమంటాడు ప్రభువు, మీరెవరో నేను ఎరుగను. కాబట్టి సమయం మించిపోకముందే, సమయం దాటకముందే, ఇంకా ఏముంది, ఇంకా టైం ఉంది కదా అనుకోకముందే, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పని గమనించుకొని రక్షణ పొందుకోమని చెప్పని బాప్తిజం పొందుకోమని ప్రభు పేరిట మిక్కిలి వినయంగా బ్రతిమాలుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.